నమస్తే. బంగ్లాదేశ్‌లో ప్రశాంతంగా అయితే లేదు. ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఏదో రకమైన అలజడి, హిందువుల మీద దాడులు, హిందూ ఆలయాల మీద దాడులు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా జూన్ 8న విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ పూర్వీకుల ఇంటిని ఉగ్రవాదులు అక్కడున్న ముష్కర మూక ధ్వంసం చేసింది. సిరాజ్‌గంజ్ జిల్లాలో అది ఉంటదంట, కచేర్బాడి అంటారు. రవీంద్రనాథ్ ఠాగూర్ చాలా ఏళ్ళు అందులో ఉన్నారు. ఎన్నో రచనలు చేశాడు అక్కడుండి. తర్వాత ఇప్పుడు అది మ్యూజియంగా ఉంది. దాన్ని ధ్వంసం చేశారు. ఒక చారిత్రక సంపదగా, సాహిత్య సంపదగా దాన్ని సాహితీ వారసత్వ సంపదగా దాన్ని గుర్తించాలి. అసలైతే బంగ్లాదేశ్ కాపాడుకోవాలి దాన్ని, బంగ్లాదేశ్ ప్రభుత్వం, బంగ్లాదేశీయులు. కానీ అలాంటి ఇంటిని ధ్వంసమైపోయింది పూర్తిగా. కిటికీలు, తలుపులు, ఫర్నిచరు మొత్తం ధ్వంసమైపోయింది. చిన్న వివాదం, ఏదో పార్కింగ్ ఫీజు విషయంలో వివాదమైందంట. ఒక టూరిస్టుతో ఎవడో గొడవ పడ్డాడంట. అది తర్వాత పెద్దదైపోయింది. పెద్దది చేశారు కావాలని. ఠాగూర్ వ్యతిరేక నినాదాలు మారుమోగినాయి. అయితే ప్రభుత్వం అన్నది ముందు, ఇది ఒక వ్యక్తిగత గొడవ, దీన్ని రాజకీయం చేయొద్దు, దీనికి మతం రంగో, రాజకీయ రంగో, ఇంకే రంగో పూలమొద్దన్నది. కానీ ఠాగూర్ వ్యతిరేక నినాదాలు వచ్చినాయి అక్కడ. బంగ్లాదేశ్ జాతీయ గీత రచయిత రవీంద్రనాథ్ ఠాగూరే. అలాంటి ఆయనకు సంబంధించిన, అలాంటి ఠాగూర్ నివసించిన ఇంటిని, ఒక సాహిత్య వారసత్వ చిహ్నంగా ఉన్న ఇంటిని కూడా ధ్వంసం చేశారు. అంటే ఎంత ద్వేషము, ఎంత విద్వేషము. భారత్ అన్నా, భారత మూలాలన్నా, అంటే లింక్స్ ఏమున్నా సరే వాళ్ళు భరించలేకపోతున్నారు. అయితే కొందరు నిరసన వ్యక్తం చేయడంతో ఒక 5గురిని మాత్రం అరెస్ట్ చేశారు. 50-60 మంది మీద కేసులు పెట్టారు అక్కడ. ముందే చెప్పింది ప్రభుత్వం, ఇది ఒక వాళ్ళ వ్యక్తిగత వివాదమే తప్ప రాజకీయం చేయొద్దు అని చెప్పింది. కానీ ఇక్కడ జరిగింది అదే. భారత్ తీవ్రంగా ఖండించింది. మమతా బెనర్జీ అయితే ప్రధానమంత్రి మోదీకి లేఖ రాసింది దాని గురించి. ఇది భారతదేశం మీద దాడిగా కొందరు చెప్పారు. ఒక సాహిత్య వారసత్వంపై దాడిగా, దెబ్బగా కొందరు చెప్పారు. త్రిపురలో, అసోంలో, వెస్ట్ బెంగాల్లో నిరసన ర్యాలీలు కూడా జరిగినాయి. బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేశారు. 1840లో ఠాగూర్ తాత ద్వారకానాథ్ ఠాగూర్ దాన్ని కొన్నాడంట. 80స్లో అయితే 1890లలో అంటే 1890వ దశకంలో ఎక్కువ రోజులు అక్కడే ఉన్నాడంట. ఆ దశకం అంతా రవీంద్రనాథ్ ఠాగూర్ ఆ ఇంట్లో గడిపిండంట. అనేక సాహిత్య రచనలు చేశారంట. అందులో అమర్ సోనార్ బంగ్లా, బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని ఆ ఇంట్లో కూర్చొని రాశారంట ఆయన. ఆ గీతం కూడా బెంగాలీల ఐక్యతను సూచించే గీతం అది. 1971లో బంగ్లాదేశ్ ఏర్పడ్డ తర్వాత మన పుణ్యాన భారత్ భిక్ష, బంగ్లాదేశ్కు స్వతంత్రము భారత్ పెట్టిన భిక్ష. ఈ లేకపోతే ఎంత వేల మంది ప్రాణాలు కోల్పోయారు, ప్రాణత్యాగం చేశారు బంగ్లాదేశ్ స్వతంత్రం కోసం భారతీయ జవాన్లు. ఇందిరమ్మ చేసిన ఘనకార్యాల్లో అదొకటి కదా. అప్పుడు బంగ్లాదేశ్ ఏర్పడ్డ తర్వాత పాకిస్తాన్ నుంచి విడిపోయి ఆయన రాసిన గీతంలో ఒక 10 పంక్తులు తీసుకొని జాతీయ గీతంగా వాళ్ళు పెట్టుకున్నారనమాట. అధికారికంగా వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు. అప్పటి నుంచి కూడా అది వాళ్ళ రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గీతమే వాళ్ళకి జాతీయ గీతం అయిపోయింది. బాగానే ఉండే బంగ్లాదేశ్తో భారత్కు సంబంధాలు. కానీ కొద్ది రోజులుగా చూస్తున్నాం బుద్ధి బయటపడ్డది కాస్త ఆలస్యంగా. అయితే దాన్ని ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ ఇంటిని కూడా రవీంద్ర మెమోరియల్ మ్యూజియంగా మార్చారు. ఒక దాన్ని అంటే సంరక్షిస్తూ వస్తున్నారు ఇన్నేళ్లుగా. అయితే పెద్ద ఎత్తున వేలల్లో పర్యాటకులు వస్తారంట. ప్రపంచ పర్యాటకులతో పాటు బంగ్లాదేశ్ నలుమూలల నుంచి కూడా పర్యాటకులు దాన్ని సందర్శిస్తారంట. అలాంటిది అంటే ఒక దేశభక్తిని, సాంస్కృతిక గుర్తింపును ప్రతిబింబించేలా ఉన్న ఆ బంగళాని, ఆ ఇంటిని ధ్వంసం చేశారు ముష్కరులు. అయితే ఈ దాడి వెనుక అంటే పార్కింగ్ ఫీజు విషయంలో చిన్న గొడవైతే జరిగి ఉండొచ్చు, కానీ అదే టైంలో దాంట్లోకి ఉగ్రవాద శక్తులు అయితే ప్రవేశించినాయి. దాంట్లో డౌటే లేదు. జమాతే ఇస్లామీ, అట్లనే హెఫాజత్ ఏ ఇస్లాం అంటే తీవ్రవాద సంబంధించిన వ్యక్తులు అందులో ఉన్నారని చెప్తున్నారు. అయితే ఈ అమర్ సోనా బంగ్లా, ఈ జాతీయ గీతం విషయంలో కూడా కొంతకాలంగా, మొన్నటి వరకు కాస్త కృతజ్ఞతమే ఉన్నారు కదా. ఈ మధ్య వాళ్ళు తోక జాడిస్తున్నారు కదా, జాడిచ్చారు కదా. షేక్ హసీనాను దింపేసిన నాటి నుంచి పరిణామాలు మనం చూస్తున్నాం. అయితే మొన్న 2000 అంటే షేక్ హసీనాను దింపేసిన తర్వాత
గీతాన్ని, బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని మార్చాలని డిమాండ్లు వచ్చినాయంట, అక్కడి నుంచి ప్రతిపాదనలు వచ్చినాయంట. కానీ తాత్కాలిక ప్రభుత్వం, తాత్కాలిక ప్రధాని చెప్పిన మాట లేదు, మార్చే ఉద్దేశం ఇప్పుడు లేదు, మార్చే ఉద్దేశం లేదు. జాతీయ గీతంగా రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన అదే కొనసాగుతుంది, అమర్ సోనా బంగ్లానే కొనసాగుతుంది అని ఆయన చెప్పిండ్రు. ఈ ఘటనను భారతదేశం అయితే తీవ్రంగానే, దీని మీద భారత్ అయితే తీవ్రంగానే స్పందించింది, తీవ్రవాద చర్యగానే అభివర్ణించింది. సాంస్కృతిక వారసత్వంపై దాడిగా, ఉగ్ర చర్యగా దీన్ని ఖండించింది భారత్, ఉగ్ర చర్యగా చెప్తూ ఖండించింది. ఇది ఎట్లుంది బంగ్లాదేశ్లో పరిస్థితులు, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో, ఎట్లా నాశనం కావాలనుకుంటున్నారో తెలియదు. కానీ ఆఖరుకు రవీంద్రనాథ్ ఠాగూర్ నివసించిన ఇంటిని కూడా ధ్వంసం చేశారు. అయినా బతికున్న హిందువుల మీదనే దాడులు చేస్తున్నారు, హిందువులనే పొట్టన పెట్టుకుంటున్నారు, హిందూ ఆలయాలను ధ్వంసం చేస్తున్నారు. అలా బుద్ధి అంతే, బుద్ధి చూపించుకుంటున్నారు. ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇప్పుడే ఆ పని చేయండి. ధన్యవాదాలు.